హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కృతిస్ వరల్డ్. ఈరోజు హోమ్ మేడ్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ రెడీ చేశానండి. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం గుడికి వెళ్ళినప్పుడు టెంకాయ కొడతాం, అలాగే ఇంట్లో కూడా టెంకాయలు కొడుతూ ఉంటాం కదా. కొబ్బరికాయలు ఈసారి నా దగ్గర చాలానే ఉండే, అయితే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చేశాను. ముందుగా కొబ్బరికాయలను ఇట్లా సన్న సన్న పీసులాగా కట్ చేయాలి. పెద్దగా కట్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక జల్లిగంటలో వేసి చక్కగా జల్లించాలి. అప్పుడు ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. పిప్పిని పక్కన పడేసేయాలి. ఒక గరిటెతోనే దీన్ని చక్కగా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. కొబ్బరి పాలు మనం చక్కగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి పాలతోనే మనం కోకోనట్ ఆయిల్ తయారు చేస్తాము. నేను యూట్యూబ్లో చూసాను, ఈ కొబ్బరి పాలని అందరూ ఇట్లా కవర్లో పెట్టి పక్కన పెడుతున్నారు. బట్ నా దగ్గర మందమైన కవర్ లేకుండే, అయితే ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ఈ బాటిల్ ఐడియా స్ట్రైక్ అయిందన్నమాట. ఈ పెద్ద బాటిల్ తీసుకొని దాన్ని క్లీన్ చేశాను. ఇప్పుడు దీంట్లో ఈ కొబ్బరి పాలు పోయాలి కదా. నాజిల్ చిన్నగా ఉంటుంది కదా, ఇంకొక బాటిల్ కట్ చేసేసి చిన్న బాటిల్ దాంట్లో 20 రూపీస్ బాటిల్ కట్ చేశాను. దాన్ని ఇందులో పెట్టేసి ఇట్లా గరాటు లాగా అందులో నుంచి కొబ్బరి పాలు పెద్ద బాటిల్లో పోసాను. ఇప్పుడు ఈ బాటిల్ని కదపకుండా ఒక పక్కన పెట్టేయాలి. అప్పుడు కొబ్బరి వేరవుతుంది, అలాగే అందులోని వాటర్ కూడా సపరేట్ అవుతుంది. వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు మనం కింద ఒక హోల్ పెట్టుకోవాలి. బాటిల్కి వాటర్ అంతా వెళ్ళిపోతుంది బయటకి. వెళ్ళిపోయినాక ఆ పైన మిగిలిన పిప్పితోనే మనం ఇప్పుడు కొబ్బరి ఆయిల్ తయారు చేసుకోవాలి. ఈ వాటరు సపరేట్ అయిన వీడియో మిస్ అయిందండి, అది మీకు పెట్టలేకపోయాను. వాటర్ తీసేసిన తర్వాత మీకు బాటిల్ చూపిస్తాను. ఇందులో వాటర్ సపరేట్ అయ్యాక కింద హోల్ పెట్టాలి కదా, ఆ వాటర్ మళ్ళీ అక్కడిక్కడ పడిపోతాయని చెప్పేసి ఇక్కడ మా సింక్కు పైన కరెక్ట్గా కిటికీ ఉంటుంది. ఆ కిటికీకి ఒక వైర్ కట్టేసి బాటిల్ని అలా వేలాడ తీసాను, మళ్ళీ దాన్ని ముట్టే పని లేకుండా. కింద హోల్ పెడితే ఈ వాటర్ ఇలా కింద సపరేట్ అయిపోయాయి, అవి తీసేసాను. పైన ఇది మిగిలిందన్నమాట. దాన్ని ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఈ పిప్పి అంతా వేయాలి. దీన్ని ఇప్పుడు కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత దీంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుందన్నమాట. అంతవరకు అడగంటకుండా చూసుకోవాలి. అయితే నేను చేసిన క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా, ఆయిల్ కూడా ఎక్కువ వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేను చూసిన యూట్యూబ్ వీడియోలలో కూడా కొంచెం కొబ్బరికే వాళ్ళకి బాగానే ఆయిల్ వచ్చినట్టు మరి వాళ్ళు చూపించారు. అది నిజమో అబద్ధమో కానీ, బట్ నాకైతే అలా రాలేదు. గ్యాస్ కూడా చాలా టైం పట్టింది. నాకు అనిపించింది ఈ కొంచెం ఆయిల్కి ఇంత కష్టం అవసరమా, గ్యాస్ అంతా వేస్ట్ అయింది అనిపించింది. నేనైతే మీకు ఇలా మళ్ళీ కోకోనట్ ఆయిల్ తీసుకోండి అని మాత్రం సజెస్ట్ చేయను, ఎందుకంటే నాకు ఇది వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. అలాగే నేను అనుకున్న క్వాంటిటీలో కూడా ఆయిల్ రాలేదు. బట్ నేను చేసింది మాత్రం యూట్యూబ్లో చూసిన కరెక్ట్ ప్రాసెస్లోనే చేశాను. అయితే వాళ్ళు ఎందుకు మరి అంతంత ఆయిల్ చూపించారో తెలీదు. అందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యాక ఇలా ఒక క్లాత్లో తీసుకొని మొత్తం ఇలా స్క్వీజ్ చేశాను. నాకు కొంచెం ఆయిల్ వెళ్ళింది. ఎంత అంటే ఈ గ్లాస్ బాటిల్లో పోసాను, చూడండి ఎంత వెళ్ళిందో. ఈ మాత్రం ఆయిల్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది కదా అనిపించింది. అలాగే ఇప్పుడు మనం పడ్డ కష్టానికి ఇప్పుడు ఈ క్వాంటిటీ నాకైతే వర్త్ అనిపించలేదు. నేను కొబ్బరికాయల క్వాంటిటీ కూడా ఎక్కువే తీసుకున్నాను, బట్ అనుకున్నంతగా అయితే రాలేదు. మీరు ఎవరు కూడా ట్రై చేయకండి. మీకు ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఒకసారి అలా ట్రై చేసి చూడండి. బట్ ఆయిల్ మాత్రం ప్యూర్గా ఉందండి, స్మెల్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది.